యావర్ అండ్ నైని పవర్ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్ అయితే వాయిస్ డబ్బింగ్ చెప్పినాను. అలా అసలు కావట్లేదు నైని, ఇంట్లో ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో నా వాయిస్ కి రికగ్నైజ్ వచ్చింది. ఆద్య హనుమంత్ అని అందరికి తెలుసు, సాయి పల్లవికి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసే ఆద్య హనుమంత్. హాయిగా పడుకున్నా ఇట్లా అయితే అని అస్సలు అనుకోలే. ట్రాఫిక్ కూడా చూస్తే నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ ఉంది. పోతామా పోమా అని ఒక భయం అయితే స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఫిలిం నగర్ అయితే వచ్చేసినాము. కొంచెం రోడ్డు మీద పోయేటప్పుడే గుడికి దండం పెట్టుకున్నా. ఇదే గుడి చుట్టూ చాలా సార్లు ఏదో ఒక అవకాశం రావాలని చెప్పేసి చాలా సార్లు మొక్కోవడానికి ఈ గుడికి వచ్చిన. స్టార్టింగ్ లో ఒక 4 లైన్స్ ఉంటాయి, తర్వాత లెటర్ చదువుతా ఉన్నప్పుడు కొన్ని లైన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఎవరంటే సునీల్ బ్రో అనమాట, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ. సాంగ్ అంతా అవుట్ ఆఫ్ స్టేషన్ లో షూట్ చేసినట్టున్నారు. మస్తున్నాయి క్లిప్స్ అని, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టార్ట్ అయింది చిన్న స్టెప్పే కావచ్చు, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం నచ్చిన పనిలో మనల్ని పిలిచి మనతోని ఒక వర్క్ చేయించుకుంటున్నారు. అదొక సక్సెస్ఫుల్ మూమెంట్. ఎందుకంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాంగ్ బ్లాగ్స్. సో నేను ఎప్పుడైతే బస్లో ఉన్నా, కామారెడ్డి నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయినా. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఎస్, నేను యావర్ అండ్ నైని పవర్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సాంగ్ అయితే వాయిస్ డబ్బింగ్ చెప్పిన అనమాట. ఎంట్రీ లైన్స్ ఉంటాయి, కొన్ని స్టార్టింగ్ లైన్స్. సో ఫస్ట్ నేను బయట ఒక సాంగ్కి వాయిస్ ఇవ్వడము అదంతా మీ వల్లనే. ఎందుకోసం అంటే ఇన్స్టాగ్రామ్లో నా వాయిస్కి రికగ్నైజ్ వచ్చింది. సో నాకు చాలా పరిచయాలు అయినాయి. ఈ పరిచయాలతో ఆద్య హనుమంత్ అని అందరికి తెలుసు, సాయి పల్లవికి డబ్బింగ్ చేసి ఇంకా చాలా హీరోయిన్స్కి డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేసే ఆద్య హనుమంత్ నాకు వాయిస్ కోసం నన్ను సజెస్ట్ చేసింది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఫైనల్గా మన వాయిస్ ఫైనల్ అయింది. రోజు అక్కడికి వెళ్తున్నాము డబ్బింగ్ చెప్పడానికి. ఈ బ్లాగ్ అప్లోడ్ చేసేప్పటికి సాంగ్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నా చూడండి సాంగ్ని. ఈరోజు 3 o'clock అయితే స్టూడియో టైమింగ్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. అంటే మనం ఒక 2.5 hours లో కామారెడ్డి నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి స్టూడియోకి వెళ్ళిపోనికి ఇంకొక 1/2 hour or 1 hour. సో ఈ బ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. బస్ అయినా ఇంత స్లోగా తీసుకొస్తాడని నేను అస్సలు అనుకోలే. హాయిగా పడుకున్నా టైం చూసేసరికి 2 o'clock అవుతుంది. జేబీఎస్లో దింపిండు. సో ఈ నుంచి ఇప్పుడు నేను హడావిడిగా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం నేను ఒక మంచి ప్రొడక్షన్లో డబ్బింగ్ చెప్తున్నాను అనిపించింది, కానీ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. లిటరల్గా నేను 3 గంటలు జర్నీ చేసిన. మా ఊరికి ఆడికి ఒక 2 hours జర్నీ ఉంటుంది, లేకపోతే 2.5 hours ఉంటుంది. 1/2 hour లేట్ తీసుకొచ్చిండు. యాక్చువల్గా నేను మెట్రోకి వెళ్ళిపోదాం అనుకున్నా. మెట్రోకి అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతాము, ఎట్లాంటి ట్రాఫిక్ లేకుండా. కానీ ఇప్పుడు ఈ బస్ వచ్చిన టైంకి నేను పోయే టైంకి అస్సలు మ్యాచ్ కాదు. అందుకోసమనే ర్యాపిడో బుక్ చేసేసుకున్నా. ట్రాఫిక్ కూడా చూస్తే నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ ఉంది. పోతామా పోమా అని ఒక భయం అయితే స్టార్ట్ అయింది. ఎలక్ట్రానిక్ బైక్ అసలు పోతున్నట్టే అనిపించలే, స్మూత్ గా అట్లా వెళ్ళిపోయింది. భయ్యకి చెప్పినా, భయ్య కొంచెం తొందరగా తీసుకెళ్ళిపోయి ఇట్లా డబ్బింగ్ ఉంది అది ఇది అని చెప్పేసి మనం ముచ్చటంతా చెప్పిన. సో ఏ నుంచి వస్తున్నావు అది ఇది అని అడిగితే అంతా ముచ్చట పెట్టినాం. ఫైనల్ గా ఫిలిం నగర్కి అయితే వచ్చేసినాము. కొంచెం ధైర్యం వచ్చింది ఫిలిం నగర్ రాగానే. ఇంకా రోడ్డు మీద పోయేటప్పుడే గుడికి దండం పెట్టుకున్నా. ఫస్ట్ టైం నేను డబ్బింగ్కి వెళ్తున్నా. ఇదే గుడి చుట్టూ చాలా సార్లు ఏదో ఒక అవకాశం రావాలని చెప్పేసి చాలా సార్లు మొక్కోవడానికి ఈ గుడికి వచ్చిన. ఇప్పుడు అదే గుడి ముందు నుంచి టైం లేకుండా వెళ్తున్నా చూసినావా, అప్పుడు మంచిగా అనిపించింది. సో రామనాయుడు స్టూడియో కనిపించగానే ఇంకా ధైర్యం వచ్చేసింది. ఫైనల్లీ మనం వచ్చేసినాం అని చెప్పేసి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వాళ్ళకి కాల్ చేసి నేను వచ్చేసిన అని చెప్పగానే వాళ్ళు కూడా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నారు. డైరెక్ట్ గా స్టూడియో లోపలికి వెళ్ళిపోయినా. ఇక్కడ నేను మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడలేకపోయినా, ఎందుకంటే నా డొక్కు ఫోను హీటింగ్ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఎందుకంటే దానిలో ఏసీ ఆఫ్ చేసినాం, వీడియో ఆన్ చేస్తే హీటింగ్ ప్రాబ్లం వచ్చింది. స్టార్టింగ్ లో ఒక 4 లైన్స్ ఉంటాయి, తర్వాత లెటర్ చదువుతా ఉన్నప్పుడు కొన్ని లైన్స్ ఉంటాయి అనమాట. ఆ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. డిస్క్రిప్షన్ లో సాంగ్ లింక్ కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. నా వల్ల అసలు కావట్లేదు నైని, ఇంట్లో ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. కానీ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా గడవట్లేదు. ఏమవుతుందో ఎలా అవుతుందో నాకు తెలీదు. సో ఇదే సాంగ్కి మనం అయితే డబ్బింగ్ చెప్పినాం అనమాట. వాయిస్ ఓవర్ లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ అయితే మనం చెప్పేసినాము. ఫైనల్గా మంచిగా వచ్చింది అన్నారు. అండ్ సాంగ్ విన్న తర్వాత కూడా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది ఎవరంటే సునీల్ బ్రో అనమాట, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ. సాంగ్ అంతా అవుట్ ఆఫ్ స్టేషన్లో షూట్ చేసినట్టున్నారు. మస్తున్నాయి క్లిప్స్ అని, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నువ్వు లేని ఇన్ని రోజులు, నువ్వు లేని లైఫ్ ఎంత కష్టమో తెలిపింది. కానీ నువ్వు నా దగ్గర ఉన్న ఈ కొన్ని రోజులు మాత్రం నీకోసం ఏదైనా ఎదుర్కోగలననే ధైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగినా ఎలా
విజువల్స్, కలరింగ్ కానీ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అన్ననే డైరెక్టర్, అన్ననే సినిమాటోగ్రఫీ అంటే లోపల ఎంత మంచి ఊహించుకున్నాడో అంత ఎఫర్ట్స్ ఆ స్క్రీన్ మీద కూడా కనిపించినాయి. తర్వాత చూస్తూ ఉంటే మస్తు మజా అనిపించింది. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపించింది. అండ్ నా వాయిస్ ఓవర్ నేను వింటా ఉంటే నాకు కూడా మస్తు మంచిగా అనిపించింది. ఫైనల్గా బయటకు వచ్చినాక చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సోనీ మ్యూజిక్ అనే ప్రొడక్షన్లో మన వాయిస్ వస్తుంది చాలు. ఫస్ట్ స్టెప్పే మంచి ప్రొడక్షన్లో మంచి సాంగ్తోని, మంచి ఫీల్ గుడ్ సాంగ్తోని స్టార్ట్ చేసినామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే ఉండిపోతుంది లైఫ్ లాంగ్. సో ఈ ఛాన్స్ నా దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆద్య హనుమంతు, సాయి పల్లవికి కానీ ఇంకా వేరే హీరోయిన్లకు చాలా మందికి వాయిస్ ఆర్టిస్ట్గా వర్క్ చేసిండు. సో మనోడు చేయడం వల్లనే ఈ ఛాన్స్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఫైనల్గా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా మెట్రో రాగానే వెళ్ళిపోవాలా. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. పోయి తినేసి మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసేయాలన్నమాట. ఇది ఈ రోజుటి వ్లాగ్. దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంత రీచ్ అవుతుంది అనేది పక్కన పెడితే ఇది నాకు ఒక మెమొరీగా ఉండిపోతుంది. ఎవరైతే చూస్తున్నారో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు కూడా ఇది లైఫ్ లాంగ్ మీ కామెంట్స్ గుర్తుకుంటాయి అండ్ నా వీడియో కూడా నాకు గుర్తుకుంటుంది. ఎప్పుడన్నా చూసుకోవాలనిపించినప్పుడు చూసుకొని వీడియో చూసిన తర్వాత కింద మీ కామెంట్లు చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ అయింది చిన్న స్టెప్పే కావచ్చు, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం నచ్చిన పనిలో మనల్ని పిలిచి మనతోని ఒక వర్క్ చేయించుకుంటున్నారు. అదొక సక్సెస్ఫుల్ మూమెంట్. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చేటోడు కావాలి ఫస్ట్, మనం ప్రూవ్ చేసుకోవాలంటే. సో అట్లా అవకాశం ఇచ్చిర్రు అంటే మన లోపల ఏదో ఉంది అని అర్థం. ఆ మూమెంట్ని డే బై డే పెంచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప తగ్గించుకోవద్దు ఎప్పుడైనా సరే. సో నా సక్సెస్కి నేను నా హార్డ్ వర్కే కారణం అంట. అండ్ నా హార్డ్ వర్క్ నచ్చిన వాళ్ళు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నా హార్ట్లో పెట్టుకొని అట్లా గుర్తు చేసుకుంటా లైఫ్ లాంగ్. నేను వేసే ప్రతి స్టెప్లో నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు డిస్క్రైబ్ చేస్తున్నారు అనేది రెండు గుర్తు పెట్టుకుంటా. ఎందుకంటే ఇద్దరు అవసరమే. డిస్క్రైబ్ చేసే వాళ్ళు లేకపోతే ఇంకా బూస్ట్ ఉండదు మనకు. ఎంకరేజ్ చేసిన వాళ్ళని గుర్తుంచుకోకపోతే అది మన లైఫ్లో చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఎప్పటికీ నా లైఫ్లో నాకు హెల్ప్ చేసే వాళ్ళనైనా తొక్కేసే వాళ్ళనైనా ఖచ్చితంగా గుర్తుకుంచుకోవాలి కూడా. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిరంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ మీ సపోర్ట్కి లవ్ యూ సో మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్ శ్రవణ్ గౌడ్ వ్లాగ్స్.